పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి జగన్ హయాంలో ఇల్లు కట్టారు, వాటిట్లో ఇచ్చారు, అక్కడ డబ్బులు కూడా ఎవడు తీసుకోవాలి. అప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఏమన్నా ఇస్తే జనం దాతృత్వంతో ఇచ్చే రూపాయి 10 రూపాయలు తప్పింది. కానీ ఆనాడు దుర్మార్గం ఇట్లాంటివి చేస్తాం రైటా, లేకపోతే అదేదో స్థలంగా ఉంటే దాంట్లో వచ్చింది. ఇప్పుడు అదే పేదల ఇళ్లకి సంబంధించి ఇదే ఈనాడు రాస్తుంది, ఫీజు రూపాయి వసూలు 10,000. అప్పుడు కూడా ఎవడన్నా గట్టిగా ఏమన్నా తిని ఉంటే కనుక అప్పుడు జగన్ తిన్నట్టు, వైసీపీ తిన్నట్టు, ఇప్పుడు ఉద్యోగి తిన్నట్టు, అధికారి తిన్నట్టు. దాన్ని కంట్రోల్ చేసేటటువంటి దాన్ని ఏమంటారు, నియంత్రణ వ్యవస్థకి సంబంధించినటువంటి ఆ మంత్రో వాళ్ళు దాన్ని దృష్టికి తీసుకునిగానే వెంటనే చర్య తీసేసుకుంటారు. అప్పట్లో అయితే కనుక అట్ట తీసుకోరు. ఇదే రాస్తాం మనం రాసేటటువంటి, డబ్బులు ఇస్తే తీసుకోవడం, లేకపోతే అడిగి తీసుకోవడం. ఇప్పుడు కరప్షన్ అసలు ఎక్కడన్నా రూపాయి లేకుండా ఏదైనా పని అవుతుందా? ఏ సర్టిఫికెట్ అయినా రూపాయి లేకుండా పని అవుతుందా? కానీ నాడు చేస్తే అది జగనే. అంటే మన దగ్గర 10 రూపాయలు తీసుకున్నా, వాలంటీర్ తీసుకుని, లేకపోతే సచివాలయంలో తీసుకుని, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకుని, ఇంకోటి తీసుకుని, ఇంకో చోట తీసుకున్న, అదంతా జగన్కే డైరెక్ట్గా వాటా వెళ్తుంది అన్నట్టు రాసేవాళ్ళు. ఇప్పుడు అధికారి ఉద్యోగి అంటారు. అయిన వారికి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో అనేటటువంటిది ఇట్లాంటి వార్తలే అనమాట.